అమ్మ వాళ్ళ ఇంటికి ఏమంటూ అడుగుపెట్టానో లేదో కానీ వెళ్ళగానే నెక్స్ట్ డేనే పంపయితే పాడైంది. మా సైడ్ అయితే వీటిని చేతి పంపులు అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా మేము మోటార్ ఎప్పుడు వేసినా వాటర్ అయితే స్లోగా వస్తున్నాయి. పంపు కొట్టినప్పుడైతే వాటర్ వస్తున్నాయి. మోటార్లోకి అయితే రావట్లేదు అనేసి మా నాన్న అయితే ఇంకా రిపేర్ చేసే అంకుల్ని అయితే తీసుకొచ్చారండి. ఆయన ఇంకా రిపేర్ చేసి దానికి చిన్న కడ్డీకి కింద ఉంటుంది కదా, దానికి హోల్ పడేసింది అనేసి దాన్ని వెళ్ళి వెల్డింగ్ చేయించుకొని నెక్స్ట్ ఇంకో కొత్త రాట తీసుకొచ్చి వేశారు. అది ఇంకా క్లియర్ అయిపోయింది. ఇంకా మా తమ్ముడైతే మా వైపు చూసి నవ్వుతున్నాడు. దీనికి మాకు ఏ సంబంధం లేదు, అది ఆటోమేటిక్గా అయితే పాడైందనమాట. ఇంకా మా లిస్ట్లో వీటిని వేయకుండానే ఇంకా అదైతే రిపేర్ అయిపోయిందండి. మై గాడ్, తప్పించుకున్నాము, మేమైతే సేఫ్ అయ్యాము. పంప్ అయితే రిపేర్ అయిపోయింది. పంప్ అయితే రిపేర్ అయిపోయిందండి. ఈ పంప్కి చాలా ఇయర్స్ అయితే ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి ఇది సెకండ్ పంప్ అనుకుంటా. చాలా బాగా అయితే పనిచేస్తుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్స్ అయితే వస్తాయండి, అంతేగాని ఇంకా బాగా అయితే వాటర్ అయితే ఇస్తుంది. అందుకనేసి ఆ పంపుని అలానే ఉంచేస్తాము. ఇంకా పంపు రిపేర్ అయిపోగానే మా పాప అయితే ఇంకా చాలా ట్రై చేస్తుంది, కానీ ఒక గుప్పుడు వాటర్ కూడా రావట్లేదు. నా చిన్నప్పుడు కూడా నేను ఇలా చాలా ట్రై చేసేదాన్ని కొట్టడానికి, అస్సలు వచ్చేవి కాదు వాటర్. మా బుడిదాన్ని చూసినాక నాకు ఆ డేస్ అయితే గుర్తొచ్చేసాయి. ఇంకా మీ సైడ్ కూడా ఇలాంటి పంపులే ఉంటాయా? వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.